హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏదైతే అప్లికేషన్ ఉందో ఇది గూగుల్ జెమినీ అప్లికేషన్. ఈ అప్లికేషన్ తోటి మనం స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ అండ్ ఏ లాంగ్వేజ్ అయినా కూడా నేర్చుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ మనకు ఫ్రీగానే లభిస్తుంది. మనం జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ గూగుల్ జెమినీ అని క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇన్స్టాల్ అని అయితే కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనం దీన్ని మల్టీపర్పస్లో యూజ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ వేస్లో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు ఈ గూగుల్ జెమినీ అప్లికేషన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆస్క్ మీ లేదా ఆస్క్ జెమినీ ఉంది కదా, ఇక్కడ మనం టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు. టెక్స్ట్ ఇచ్చి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా ఇక్కడ మనకు ఈ స్పీకర్ పక్కన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింబల్ అయితే కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి కూడా మనం ఈ పర్టికులర్ అప్లికేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఏఐ సింబల్ని యూజ్ చేస్తూ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ సమ్ సెంటెన్సెస్ని అయితే అడుగుతాను. అది మనకు ఏ విధంగా ఇస్తుందో చూద్దాం. హాయ్ జెమినీ, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు నేర్పిస్తావా? ఖచ్చితంగా. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక గొప్ప ఆలోచన. మనం కొన్ని సాధారణ పదాలు మరియు పదబంధాలతో ప్రారంభించవచ్చా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను తెలుగులో, వాటిని నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వు. తప్పకుండా. అడగండి. అతను నన్ను పిలవలేదు. He didn't call me. వాళ్ళు నాకు చెప్పలేదు. They didn't tell me. మీరు నాకు ఎప్పుడు చెప్తారు? When will you tell me? మీరు నాకు అసలు చెప్తారా చెప్పరా? Will you tell me or not? నన్ను ఆ మీటింగుకు మీరు ఎందుకు పిలవలేదు? నన్ను మీరు ఆ మీటింగ్కు ఎందుకు పిలవలేదు? Why didn't you invite me to the meeting? థ్యాంక్ యూ జెమినీ. ఇప్పుడు నాకు హిందీ నేర్చుకోవాలనుంది, నేర్పిస్తావా? ఖచ్చితంగా. హిందీ నేర్చుకోవడం కూడా చాలా సరదాగా ఉంటుంది. మీరు సిద్ధంగా ఉంటే మనం ప్రారంభించవచ్చు. ఓకే, నేను తెలుగులో అడుగుతాను, వాటిని ఇంగ్లీష్లో నాకు చెప్పు. తప్పకుండా. మీరు సిద్ధంగా ఉంటే మనం ప్రారంభించవచ్చు. నేను రేపు మీ ఇంటికి వస్తాను. I will come to your house tomorrow. హిందీలో ఏ విధంగా చెప్పాలి? నేను రేపు మీ ఇంటికి వస్తాను. దీన్ని హిందీలో మైకల్ తుమ్హారే ఘర్ ఆవుంగా అని అంటారు. నేను నిన్ననే మీ ఇంటికి వచ్చాను, హిందీలో ఎలా చెప్పాలి? నేను నిన్ననే మీ ఇంటికి వచ్చాను. దీన్ని హిందీలో మైకల్ హీ తుమ్హారే ఘర్ ఆయా థా అని అంటారు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, దీన్ని హిందీలో ఎలా చెప్పాలి? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. దీన్ని హిందీలో మై అంగ్రేజీ సీఖ్నా చాహతా హూ అని అంటారు. మరి నాకు కన్నడ నేర్పిస్తావా? ఖచ్చితంగా. మీరు సిద్ధంగా ఉంటే మనం కొన్ని సాధారణ పదాలు మరియు పదబంధాలతో ప్రారంభించవచ్చు. సరే, నేను కొన్ని తెలుగులో ప్రశ్నలు అడుగుతాను, వాటిని కన్నడలో నాకు ట్రాన్స్లేట్ చేసి ఇవ్వు. తప్పకుండా. మీరు సిద్ధంగా ఉంటే మనం ప్రారంభించవచ్చు. అన్నా, బస్టాండ్కి ఎలా వెళ్ళాలి? ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ಗೆ ಹೇಗೆ ಹೋಗಬೇಕು? మీరు నన్ను పిలిచారా? ನೀವು ನನಗೆ ಕರೆ ಮಾಡಿದ್ರಾ? మీరు నన్ను ఎందుకు పిలవలేదు? ನೀವು ನನ್ನನ್ನು ಯಾಕೆ ಕರೆದಿಲ್ಲ? అతను రేపు వస్తాడా?
ಅವನು ನಾಳೆ ಬರ್ತಾನಾ? ఆమె ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తుంది? ಆಮೆ ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తుంది? దీన్ని కన్నడలో ಅವಳು ಈಗ ಯಾವ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾಳೆ అని అంటారు. థ్యాంక్ యూ జెమిని, చాలా నేర్పించావు ఈరోజు. మీకు సహాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడు కావాలన్నా నేను ఇక్కడ సిద్ధంగా ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ పర్టిక్యులర్ జెమిని అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి ఆ జెమిని మనకు నేర్పించినటువంటి ఏదైతే సెంటెన్సెస్ ఉన్నాయో వాటిని ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ ఇంటూ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత ఇగోండి ఈ కాన్వర్జేషన్ కంప్లీట్గా కూడా మనకు ఈ టెక్స్ట్ రూపంలో కూడా వస్తుంది. అంటే దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం ఏం మాట్లాడామో చాట్ జీపీటీ మనకి ఏ విధంగా ఆన్సర్ ఇచ్చింది, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ రిఫర్ చేసుకొని మన నోట్బుక్లో కూడా రాసుకున్నట్లయితే ఇలాంటి సెంటెన్సెస్ని మనం స్పీకింగ్లో అయితే యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ని మనం నేర్చుకోవడానికి ఈ గూగుల్ జెమినీ అనే అప్లికేషన్ మనకు రియల్గా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ జెమినీ అప్లికేషన్ గురించి ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.